పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ పొత్తులను, ఈ జిత్తులను, ఈ మోసాలను, ఈ అబద్ధాలను, ఈ కుట్రలను, వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా? నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలో కని విని ఎరుగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ 58 నెలల్లో నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఈరోజు మన బడులలో జరుగుతూ ఉన్న మార్పులు, ఈరోజు మన విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పులు ఎలాంటివి అంటే 10-16 ఏళ్ల తర్వాత పిల్లాడు చదువుల తర్వాత ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అని వీరి గురించి ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్ కోసం వారు తలెత్తుకొని సమాజంలో నిలబడేలా వారి భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా కూడా మద్దతు పలకకుండా ఎందుకు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గ్రాడ్యుయేషన్ తర్వాత ఈరోజు ఉద్యోగాలు రావటం లేదని, ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదని, పట్టాలు చేతికి వచ్చినా కూడా తమ జీవితం పట్టాలెక్కడం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు. కాబట్టే విద్యారంగంలో కని విని ఎరుగని విధంగా మార్పులు తీసుకొచ్చాం.